సెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ దీని మధ్యలో అసలుకి బ్యాటింగే రావట్లేదు. ఎప్పుడో ఒక బాల్ ఆఖరి బాల్ ఓవర్లో ఆఖరి బాల్ రావడం, లేకుంటే ఆఖరు 2 బాల్ రావడం అలా అయితే అప్పుడప్పుడైతే బ్యాటింగ్ వచ్చింది మన అభిషేక్ శర్మకి అయితే. ఆ గ్యాప్లో కూడా ఎప్పుడు కొట్టాడో తెలియదు కానీ 46 పరుగులు కొట్టేసి రికార్డు క్రియేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చాడు. ఎందుకంటే 12 బాల్లో 50 పరుగులు చేసే అవకాశం వచ్చింది. కానీ బ్యాడ్ లక్, కులదీప్ యాదవ్ వేసిన మంచి బౌలింగ్కి అయితే అతను అవుట్ అయ్యాడు. అలానే క్యాచ్ కూడా అక్షర్ పటేల్ మంచిగా క్యాచ్ పెట్టడంతో అయితే అతను అవుట్ అవడం చూసాం. తర్వాత మార్కరన్ కూడా వెంటనే అవుట్ అవడంతో అయితే వరుస ఓవర్లలో వికెట్లు అయితే తీశాడు కులదీప్ యాదవ్ అయితే. దాని ద్వారా అయితే అడ్డకొట్టి అయితే వేయగలిగాడు. ఏదైతే 6 ఓవర్లకి 125 పరుగులు చేశారో ఆ తర్వాత అయితే స్లో డౌన్ అయిపోయింది స్కోర్ అయితే. మధ్యలో అయితే వరుస వికెట్లు పడాయి అనమాట. హెడ్, అభిషేక్ శర్మ అలానే మార్కరం వరుసగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్లాసన్ కూడా అవుట్ అవడంతో అయితే కొంచెం ట్రబుల్గా అనిపించింది. కానీ ఆ తర్వాత నితీష్ రెడ్డి అలానే సబాజ్ అహ్మద్ ఇద్దరు ప్లాట్ఫామ్ అయితే నిదానంగా సెట్ చేసుకుంటూ పైకి వెళ్ళారనమాట. ఏదైతే